హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్బ్లెయిల్లో చూసి ఉంటారు, లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైనర్ వేర్ శారీస్ అని చెప్పి. మనందరికీ డిజైనర్ వేర్ శారీస్ వేసుకోవాలని చాలా ఇష్టం కదా, బట్ ఏమనుకుంటామంటే అవి చాలా కాస్ట్లీ ఏమో, ఎఫోర్డ్ చేయలేమో అనుకుంటాం. బట్ ఇవాళ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు నేను ఫ్యాబ్రిక్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, దాన్ని ఎలా డిజైన్ చేసుకున్నాను అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ శారీ వచ్చేసి బ్యూటిఫుల్ మడ్ రెడ్ కలర్ అనమాట. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, కలర్ ఎంత ప్రిటీగా ఉందో అసలు. సో ఇది నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాను. నేను ఆల్మోస్ట్ ఇవాళ చూపించే శారీస్ అన్ని మీకు నార్సింగ్ నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్సే ఉంటాయి. బట్ అదర్వైజ్ నేను వేరే షాప్లో కూడా నేను షాప్ చేస్తాను, లైక్ బంజారా హిల్స్, నూర్ బజార్లో, టైం ఉంటే చార్మినార్లో కూడా చేస్తాను. సో ఈ ఫ్యాబ్రిక్ మాత్రం వచ్చేసి నేను నార్సింగ్లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 170 or 180 మీటర్ అలా పడింది. చూడొచ్చు ఎంత ప్రిటీ కలర్ ఇదైతే అసలు. నేను దీనికి ఏం హైలైట్ కావాలని ఏం చేశానంటే, దీనికి స్కాలప్ వర్క్ చేపించాను. స్కాలప్ వర్క్ అంటే ఇలా మీరు చూస్తున్నారు కదా, దీన్ని స్కాలప్ డిజైన్ అంటారనమాట. ఏదైనా శారీ ఇలా కింద ఇట్లా డిజైన్ ఉంటే దీన్ని స్కాలప్ వర్క్ అంటారు. సో నేను దీనికి ఇట్లా డిజైన్ చేపించాను. సో కంప్లీట్ శారీ వచ్చేసి ఇట్లానే ఉంటుంది. సో ఈ శారీకి ప్రత్యేకంగా పళ్ళు అనేది ఏమి ఉండదు అనమాట. మొత్తం రన్నింగ్ శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఓకే, నేను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చేపించాను. అంటే నా దగ్గర ఒక పట్టు శారీ ఉందన్నమాట, కొంచెం అది సిమిలర్ ఇదే కలర్ ఉంటుంది. సో రెండింటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా బ్లౌజ్ డిజైన్ చేపించాను. మీరు ఫ్రంట్లో చూడొచ్చు వర్క్ అనేది ఇట్లా కుందన్ వర్క్ ఇచ్చానమాట మొత్తం. ఎందుకంటే మొత్తం సెల్ఫ్ కలర్ ఇచ్చాను, ఎందుకంటే ఏ శారీకైనా వేసుకోవచ్చు. సో నేను మీకు క్లోజప్లో చూపిస్తాను డిజైన్ అనేది, మీరు చూడొచ్చు. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. మీరు ఇక్కడ నెక్ ముందు చూస్తే ఇక్కడ 2 బార్డర్స్ ఉన్నాయి కదా, దీని మధ్యలో నెట్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తారనమాట. అది మీకు చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. ఈ శారీ అయితే ఇంతవరకు వేసుకోలేదు, వేసుకున్నప్పుడు మాత్రం నేను మీకు పిక్చర్ షేర్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసరికి మీకు ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి దీని మధ్యలో ఇట్లా కుందన్ స్టిచ్ చేపించాను, మీరు చూడొచ్చు. సో ఒకసారి మీకు కంప్లీట్ బ్లౌజ్ అనేది నేను మీకు ఇట్లా చూపిస్తాను, మీరు ఫోటో తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరికన్నా క్లోజర్ లుక్ కావాలంటే మాత్రం నాకు డిఎం చేయండి, నేను వాళ్ళకి పిక్స్ అనేది నేను సెండ్ చేస్తాను. ఓకే, సో ఇది ఫస్ట్ శారీ, చాలా ప్రిటీగా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ అని ఎందుకు అన్నానంటే, బ్లాక్ అనేది అందరికీ ఫేవరెటే. బ్లాక్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, ఎవ్వరు లేరు, రైట్? సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు అరౌండ్ 200 పడింది అనుకుంటా, 300 లోపే, 250 నుంచి 300 లోపే పడింది. ఇది వచ్చేసి నేను ఏస్ట్రో నగర్లో బిఎస్ఎం షాప్ అని ఉంటుంది స్టోర్, అక్కడి నుంచి తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఆ స్టోర్ లేదు, దాన్ని శ్రీకృష్ణ సిల్క్స్ అని చెప్పి చేంజ్ చేశారనమాట. నేను ఆ లొకేషన్ అయితే మీకు కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. షాప్ సేమ్ అట్లానే ఉంది, కలెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అంతా సేమ్ ఉంది, బట్ జస్ట్ స్టోర్ నేమ్ అనేది చేంజ్ అయింది అనమాట. సో మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు, ఈ ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోవచ్చు, రైట్? సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. సో నేనేం చేశానంటే దీనికి ఇట్లా బార్డర్ అటాచ్ చేయించాను అనమాట. ఈ బార్డర్ వచ్చేసి నేను బంజారా హిల్స్లో, నూర్ బజార్లో తీసుకున్నాను, ఆర్కే కసెట్ అని చెప్పేసి. అక్కడ మీరు చూడొచ్చు, ఆర్కే కసెట్ అనే కాదు చాలా స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వర్క్ ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ చేశారంటే, ఇది యాక్చువల్గా ఇట్లా బార్డర్ అనేది ఇట్లా స్ట్రైట్గా వచ్చిందనమాట, అంటే నెట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది వర్క్ ఇది. దీన్ని వాళ్ళు ఒక పర్ఫెక్ట్ స్కాలప్ షేప్లో కట్ చేసి మంచిగా నీట్గా అటాచ్ చేశారనమాట. నేను మీకు పళ్ళు చూపిస్తాను. సో ఈ శారీస్, డిజైనర్ శారీస్కి ప్రత్యేకంగా పళ్ళు అనేది ఏమి ఉండదు, రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి. సో పళ్ళు కూడా సేమ్ ఇట్లానే వర్క్ వచ్చింది, ఇట్లా మీకు ఇందులో కనిపిస్తుంది కదా క్లియర్గా. ఓకే, సో బ్లౌజ్ నేను ఎట్లా డిజైన్ చేయించానంటే, కంప్లీట్ కాపర్ గోల్డ్ తీసుకున్నాను. ఇట్లా
ప్లెయిన్. ఇది చూడ్డానికి ప్లెయిన్ మీకు సింపుల్గా కనిపిస్తుంది, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుండే. నేను మీకు పిక్స్ అనేవి రిఫరెన్స్గా పెడతాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి నాకు చాలా తక్కువ పడింది, 170 మీటర్ పడింది. ఈ క్లాత్ కోసం నేను మళ్ళీ ట్రై చేస్తుంటే అసలు ఎక్కడ దొరకట్లేదు, వేరే శారీస్కి కూడా కావాలని చెప్పేసి. కానీ ఈ ఫ్యాబ్రిక్ మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ట్రై చేయండి. ఈ బ్లౌజ్ చాలా ప్రిటీ ఉంటుంది. నెక్ చూస్తే నేను స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాను అనమాట, బ్రాడ్ స్వీట్ హార్ట్ నెక్. బ్యాక్ వచ్చేసి నేను హై నెక్ ఇచ్చాను, ఎందుకంటే ఫ్రంట్ చాలా బ్రాడ్ ఉంది కాబట్టి అది సపోర్ట్ చేయడానికి నేను బ్యాక్ అనేది హై నెక్ ఇచ్చాను అనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఫ్రంట్ మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు రైట్. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఆర్గాన్జా ఆనియన్ పింక్ కలర్ శారీ. ఓకే, సో ఈ శారీ కూడా నేను నార్సింగ్లోనే తీసుకున్నాను. నేనేం నార్సింగ్ని ప్రమోట్ చేయట్లేదు అండ్ బ్రాండ్ అంబాసిడర్ కాదు, బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ చూపించే శారీస్ మొత్తం నేను నార్సింగ్లోనే తీసుకున్నాను. అప్పుడు సేల్ ఉండింది, సో అందుకే నేను ఒక బల్క్లో శారీస్ అన్ని తీసుకున్నాను అనమాట. నార్సింగ్లో ఏ స్టోర్స్లో బాగుంటాయి అంటే నాకు నియరెస్ట్ స్టోర్ వచ్చేసి ఏ స్టోర్ నగర్. ఇన్ కేస్ మీకు మంచి కలెక్షన్ కావాలి, యూనిక్ కలెక్షన్ కావాలంటే మీరు గచ్చిబౌలిలో ట్రై చేయొచ్చు. మిగతా స్టోర్స్ కన్నా ఒక 50-20 రూపీస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, బట్ కలెక్షన్ అనేది యూనిక్ ఉంటుంది అండ్ బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి నాకు అరౌండ్ 900 అట్లా పడింది. సో ఇది ఎట్లా అంటే మీటర్లా కాదు, నార్సింగ్ స్టోర్లో ఎలా ఉంటుందంటే మీటర్లాగా ఎట్లాగో సేల్ చేస్తారు. అండ్ కొన్ని శారీస్ ఎట్లా అంటే 5.5 మీటర్స్ 6 మీటర్స్ కట్ చేసి వాళ్ళు అట్లా పెట్టేస్తారు అనమాట. సో మీరు అందులో నుంచి చూస్ చేసుకోవచ్చు. సో నేను అట్లా చూస్ చేసుకున్న శారీ ఇది. సో ఇట్లా ఉంటుంది కలర్, మీకు కొంచెం క్లోజర్ లుక్ చూపిస్తా రైట్. అండ్ దీన్ని నేను హైలైట్ చేయడానికి ఏం చేశానంటే మళ్ళీ స్కాలప్ వర్క్ అనేది చేపించాను. ఇట్లా ఉంటుంది స్కాలప్ వర్క్. దీన్ని మంచి అంటే ఇది ఎట్లా అంటే లైట్ గోల్డ్ కలర్ అనమాట, కంప్లీట్ ఇట్లా ఎల్లోయిష్ గోల్డ్ కాకుండా లైట్ గోల్డ్ కలర్. శారీలో ఉన్న కలర్ మ్యాచ్ అయ్యేటట్టు నేను తీసుకున్నాను, మీరు చూడొచ్చు. బాగా అనిపిస్తుంది కదా. నేను ఈ శారీ వేసుకున్నప్పుడు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి. మధ్య మధ్యలో మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, సో ఆ గ్రీన్ కలర్ని నేను చూస్ చేసుకున్నాను. బ్లౌజ్ అనేది అదే కలర్ ఉండాలని చెప్పేసి, అండ్ ఆల్సో పింక్ మిక్స్ అట్లా ఉండాలి అనుకున్నా. సో నాకు అప్పుడు ఈ బ్లౌజ్ కనిపించింది, బాగుంది కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ ఫుల్ హ్యాండ్సే ఉన్నాయి. సో నేను అందుకని ఏం చేశానంటే ఇది ఒక్కటి మాత్రం హాఫ్ హ్యాండ్స్ కుట్టించాను, మంచి లుక్ వచ్చింది. సో ఇట్లా ఉంది బ్లౌజ్, మీకు అనిపిస్తుంది కదా. వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా వర్క్ వచ్చింది. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు అరౌండ్ 800 అట్లా పడింది. ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందంటే అసలు కొన్ని వెల్వెట్ ఫ్యాబ్రిక్ చూస్తే ఇట్లా అన్ని ఇట్లా పోగుల్లాగా ఇట్లా వచ్చేస్తాయి, అట్లా లేకుండా స్మూత్ ఫినిషింగ్ ఉంది. వర్క్ కూడా ఎంత అంటే మీరు చూస్తే మనం రియల్గా వర్క్ వేయించినామా అన్నట్టు లుక్ ఉంది, అంత ప్రిటీ ఉంది. సో దీనికి నేను సింపుల్గా ఇట్లా స్టార్ షేప్ నెక్ డిజైన్ ఇచ్చాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా డీప్ వీక్ నెక్. సో ఇప్పుడు మీకు ఈ శారీ వచ్చేసి అరౌండ్ 900 అట్లా పడింది. బ్లౌజ్ వచ్చేసి 800 పడింది. స్టిచ్చింగ్ మీరు చూసుకోండి, ఇప్పుడు ఎక్కడైనా మినిమం 600-700 అయితే ఉంది. మీకు కావాలంటే ఇలా స్కాలప్ వర్క్ కాకుండా సింపుల్ లేస్ కూడా మీరు వేసుకోవచ్చు. స్కాలప్ వర్క్ అనేది ఒక అరౌండ్ 1200-1500 అట్లా పడుతుంది. మీకు అంత బడ్జెట్ వద్దు, తక్కువలో కావాలంటే మీకు 400-500లో మంచి బార్డర్స్ కూడా దొరుకుతాయి. అప్పుడు మీకు శారీ అనేది 3000 లోపు వల్ల వచ్చేస్తుంది అనమాట. శారీ వేసుకోవడమే కాకుండా దానికి తగ్గ జ్యువెలరీ వేసుకుంటేనే అప్పుడు ఆ శారీకి అనేది కంప్లీట్ లుక్ అనేది మంచిగా వస్తుంది. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే ఇట్ విల్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ వీడియోస్. అంటే ఇట్లాంటి వీడియోస్, శారీస్ కలెక్షన్ ఎట్లా డిజైన్ చేసుకోవాలి శారీస్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వగలుగుతాను. ఓకే, అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఈ కలర్ కోసం అయితే నేను ఎన్ని స్టోర్స్లో చూసాను, బట్ నాకు మంచి ఆరెంజ్ కలర్ అనేది ఎక్కడ దొరకలేదు. ఫైనలీ ఐ గాట్ దిస్ వన్. ఇది కూడా నార్సింగ్లో నుంచే. ఓకే,
సో మీరు చూడొచ్చు ఎంత ప్రిటీ కలర్, బ్రైట్ ఆరెంజ్ కలర్ ఉంది ఇది. మీరు ఇది నైట్ పార్టీస్కి వేసుకోవచ్చు, రిసెప్షన్స్కి వేసుకోవచ్చు. మీరే డిఫరెంట్ యూనిక్గా కనిపిస్తారు. అంత బాగుందనమాట శారీ. ఇది కూడా నాకు 1000 బిలోనే పడింది, అరౌండ్ 900 చేంజ్ అట్లా పడింది. ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్ ఉందంటే మంచిగా ఈజీ టు వేర్ ఉంది. దీని కూడా మధ్యలో ఇట్లా చిన్న చిన్న మోతీ వర్క్ లాగా ఇచ్చారు గోల్డెన్ వర్క్తో. సో దీనికి నేను వర్క్ చేయించలేదు. నాకు మంచి ప్రిటీ లేస్ దొరికిందనమాట. ఇది నేను ఆర్కే కసట్లో తీసుకున్నాను, సెకండ్రాబాద్. ఆ డీటెయిల్స్ ఏమంటారు, ఆ లొకేషన్ డీటెయిల్స్ నేను మీకు కింద పింగ్ చేస్తాను. మీరు చూడొచ్చు ఎంత క్యూట్గా ఉంది చూడండి లేస్. మీకు కనిపిస్తుంది కదా. ఇది నాకు అరౌండ్ 350 to 400 అట్లా పడింది, ఎక్కువేం పడలేదు. ఇది ఎట్లా అంటే మీరు లేస్ తీసుకుంటే 9 మీటర్స్ వస్తుంది. అది కంప్లీట్గా మీకు శారీ మొత్తం వస్తుంది అలాంగ్ విత్ పళ్ళు. సో మీకు ఇట్లా తక్కువలో దొరికితే కూడా మీరు తీసుకోవచ్చు అండ్ మంచిగా ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పిక్ కూడా నేను ఆల్రెడీ శారీ వేసుకున్నాను, అది మీకు చూడొచ్చు. నేను లెఫ్ట్ సైడ్ అట్లా ఎక్కడన్నా పెడతాను అటాచ్ చేసి. సో దీనికి చెప్పాను కదా, ఈ శారీస్ అన్నిటికన్నా ప్రత్యేకంగా పళ్ళు అని అయితే ఏమి ఉండదు. సో మొత్తం రన్నింగ్ కాబట్టి పళ్ళు కూడా సేమ్ ఇట్లానే. నేను ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఏదైనా ఒకేషన్ ఉండి ఇట్లా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ మీకు బర్త్డే ఉంటే ఇప్పుడే హడావిడి వెళ్ళి తీసుకోకండి. ఎందుకంటే కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది తీసుకుంటారు. నెక్స్ట్ వీక్ ఇప్పుడు మీకు ముందే తెలిసిపోతుంది కదా నెక్స్ట్ మంత్ మీ బర్త్డే ఉంది, ఆర్ ఎల్స్ నెక్స్ట్ మంత్ ఏదో రిసెప్షన్ ఉంది, ఏదో పార్టీ ఉంది అనుకున్నప్పుడు ఇప్పటి నుంచే వెళ్ళి చూడండి. అంటే ఎవ్రీ వీక్ వెళ్ళి చూడండి. మీకు ఫ్యాబ్రిక్స్ నచ్చితే ఫ్యాబ్రిక్ తీసుకోండి అండ్ మళ్ళీ వెళ్ళి బ్లౌజ్ దొరకలేదు అనుకోండి, మళ్ళీ చూడండి. అప్పుడు ఏంటంటే మీకు కలెక్షన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా పర్ఫెక్ట్ శారీ లుక్ అనేది మీకు వస్తుంది. సో అడ్వాన్స్గా తీసుకొని పెట్టుకోవడం బెటర్, హడావిడిగా అప్పుడు వెళ్ళి తీసుకోవడం కన్నా. ఓకే, సో ఇది అనమాట వైట్ బ్లౌజ్. వైట్ కాదు, క్రీమ్ కలర్ బ్లౌజ్. దీనికి కూడా ఇట్లా వర్క్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ అట్లనే వచ్చింది. ఇది కూడా నేను నార్సింగ్లోనే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 570 అట్లా పడింది బ్లౌజ్. సో నేను దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి ఏం చేస్తానంటే, నా దగ్గర లేస్ ఆల్రెడీ ఉందన్నమాట ఇంట్లో. సో అది వేస్ట్ చేయకుండా అది దీనికి వేసేసాను అనమాట ఇట్లా. సో అప్పుడు లుక్ అనేది ఇంకా బాగా వచ్చింది. ఏంటంటే నిజంగా మనం బ్లౌజ్కి వర్క్ వేయించామా అన్నట్టుగా లుక్ వచ్చింది. సో నేను ఫ్రంట్ వచ్చేసి దీనికి ఇట్లా బ్రాడ్ వి అనేది నెక్ డిజైన్ చేయించాను అండ్ బ్యాక్ కూడా సేమ్ అట్లనే. దీనికి నేను లైట్గా పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. అంటే ఎక్కువ కాకుండా లైట్గా ఇట్లా కొంచెం లైట్గా కనిపించేటట్టు ఇట్లా పఫ్ హ్యాండ్స్ అనేది అయితే ఇచ్చాను. సో మొత్తానికి బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండ్ ఈ కలర్ చూడండి, బ్లూ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ మీకు అనిపిస్తుందా అండ్ నెట్టెడ్ ఎట్లా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇట్లాంటి నెట్టెడ్ శారీస్ తీసుకున్నప్పుడు ఏమనుకుంటామంటే ట్రాన్స్పరెంట్ ఉందేమో, ఇది ఆడ్గా కనిపిస్తుందేమో అట్లా అనుకుంటాము. కానీ అస్సలు అట్లా కాదు. దీన్ని కూడా ఎట్లా స్టైల్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. మీకు రిఫరెన్స్ పిక్ అనేది నేను పెడతాను. బ్లౌజ్ అనేది మీరు కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్నా ఏం కాదు. ఇన్ కేస్ అయినా ట్రాన్స్పరెంట్ వద్దు అనుకుంటే పళ్ళు ఎట్లా వేసుకోవాలో నేను పింక్ శారీలో మీకు చూపిస్తాను. ఆ పళ్ళు అనేది మీరు అట్లా వేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు అరౌండ్ 850 అట్లా పడింది. ఇది కూడా నార్సింగ్లోనే తీసుకున్నాను. ఇది గచ్చిబౌలి నార్సింగ్లో తీసుకున్నాను. మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. నాకు తెలిసి రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు కూడా దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి లుక్ వేసుకొని రావచ్చు. దీనికి కూడా నేను స్కాలప్ వర్క్ అనేది చేయించాను. ఇక్కడ చూడండి ఇట్లా వచ్చింది, గోల్డెన్ వర్క్తో ఇట్లా స్కాలప్ వర్క్ వచ్చింది. సో ఆ స్కాలప్ వర్క్ వల్ల శారీ చాలా ఎలివేట్ అయిందనమాట. ఎంత బాగా అనిపిస్తుందో మీకు వీడియోలో ఇంకా క్లియర్గా అనిపిస్తుందో లేదో కానీ మీకు ఫోటో అటాచ్ చేస్తాను. ఎంత బాగుందంటే అంత ప్రిటీ ఉంది కలర్. గచ్చిబౌలి బ్రాంచ్ అనేది నా ఆఫీస్కి నియర్ కాబట్టి, సో ఆఫీస్ అయిపోయాక ఒకసారి వెళ్ళి లుక్ వేసుకొని వచ్చా. అప్పుడు నాకు ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ దొరికింది. చూడండి, ఇది మీకు చూస్తే రాజస్థానీ డిజైన్ ఉంటుంది కదా, అంటే రాజస్థానీ ఏదైనా ఫ్యాబ్రిక్ చూస్తే మీరు ఇట్లా ఎలిఫెంట్స్, పికాక్స్, ఫ్లవర్స్ అట్లా ఉంటుంది కదా, సేమ్ అట్లానే ఉంది. బట్ దీని మీద సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చినారు కాబట్టి మంచిగా ఎలివేట్ అయింది.
ఈ బ్లౌజ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా నేను స్టిచ్ చేయించాను. మీకు క్లోజర్ లుక్ నేను పెడతాను. ఇక్కడ చూసారా లైట్గా పైపింగ్ అనేది ఇట్లా వచ్చింది. ఇది అనేది ఇట్లా ఇస్తే ఫిట్టింగ్ అనేది చాలా మంచిగా వచ్చింది అనమాట. అంటే ఇట్లా నెక్ డీప్గా అవ్వకుండా మనకి ఇబ్బంది లేకుండా అట్లా ఫిట్టింగ్ అనేది సూపర్ వచ్చింది. దీన్ని ఏమంటారు అంటే ఈ బ్లౌజ్ డిజైన్ ఏమంటారో తెలియదు, అంటే ఆ పర్టికులర్ డిజైన్ని. బట్ నేను మీకు పిక్ అయితే అటాచ్ చేస్తాను, క్లోజర్ పిక్. మీరు అది చూసుకొని ఫోటో తీసుకొని మీరు వెళ్ళి నియరెస్ట్ బుటీక్ ఆర్ ఎక్కడైనా మీ టైలర్ దగ్గర వెళ్ళి చూపించచ్చు. అండ్ ఈ డిజైన్ కూడా అందరు కుట్టారంట, ఒకసారి మీరు కనుక్కోండి. నేను మీకు ఇట్లా చూపిస్తాను. ఓకే, ఇట్లా పైపింగ్ వచ్చింది కదా, ఇది అనేది ఇట్లా నీట్గా ఇట్లా కూర్చుంది అనమాట. నేను దీనికి సింపుల్గా ఇట్లా స్టార్ నెక్ అనేది ఇట్లా పెట్టించుకున్నా. అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా డీప్ యూ. ఈ ఫ్యాబ్రిక్ నాకు అరౌండ్ 1000 అట్లా పడింది. వర్త్ అనిపించింది, ఎందుకంటే నేను చాలా శారీస్ పైకి వేసుకున్నాను. లైక్ పింక్ పైన, గ్రీన్, బ్లూ, ఇట్లా డిఫరెంట్ శారీస్ పైకి కూడా నేను వేసుకున్నాను అనమాట. అది కూడా నేను మీకు అటాచ్ చేస్తాను. ఈ శారీ అనేది లుక్ ఎట్లుంది అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి పింక్. పింక్ ఈజ్ గర్ల్స్ ఫేవరెట్ కలర్ కదా. ఈ శారీ నేను ఎప్పుడు తీసుకున్నానో గెస్ చేయగలుగుతారా? ఆల్మోస్ట్ 3 years అయింది నేను ఈ శారీ తీసుకొని. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు అరే ట్రెండింగ్లో ఉన్న శారీ తీసుకోవాలి, ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఉందా లేదా అని అనుకుంటాము. ఈ శారీ నేను తీసుకొని 3 years అయింది, బట్ స్టిల్ ఇంకా సీక్వెన్స్ అనేది ఇంకా ట్రెండింగ్లోనే ఉంది. సో ట్రెండింగ్ అని కాకుండా మనకేది సూట్ అవుతుంది, మనకేది బాగుంటుంది అట్లా చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి, అన్నీ మనకి సూట్ అవ్వవు. ఓకే, మనకేది సూట్ అయిందో అది తీసుకోండి, అదే ఆటోమేటిక్గా ట్రెండ్ అయిపోతుంది. సో ఇది కూడా నేను నార్సింగ్లోనే తీసుకున్నా, బట్ నార్సింగ్ ఏ స్టార్ నగర్లో తీసుకున్నా. ఇది నాకు చాలా తక్కువనే పడింది, అరౌండ్ అంటే 800 అట్లా పడింది కంప్లీట్ శారీ, 5.5 meters. దీనికి ఇట్లా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట ఇట్లా. ఓకే, దీన్ని నేను హైలైట్ చేయడానికి ఏం చేశానంటే ఇట్లా పళ్ళుకి ఇట్లా చేయించాను అనమాట. మీకు ఇక్కడ ఇది బ్లూయిష్ కలర్ లాగా అనిపిస్తుంది, బట్ అది బ్లూయిష్ కాదు, లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది ఇట్లా ఇట్లా పళ్ళుకి ఇట్లా అంతా చేయించాను మంచిగా హైలైట్ అవ్వడానికి. దీని బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ తీసుకున్నా. చూడండి, దీన్ని ఏమంటారు కచ్చా వర్క్ అంటారు కదా, కచ్చా వర్క్ టైప్. నాకు బ్లౌజ్ ఆల్రెడీ ఇట్లా వర్క్తో వచ్చింది అనమాట, మీరు చూడొచ్చు. సో శారీ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఇట్లా తీసుకుంటే మంచిగా హైలైట్ అవుతుంది. దీనికి నేను హై నెక్ ఇచ్చిన అనమాట, మీరు చూడొచ్చు. కంప్లీట్ హై నెక్ అండ్ బ్యాక్ కూడా కంప్లీట్ హై నెక్. ఈ వెనకాల బటన్స్కి ఇట్లా చిన్నగా ఏమంటారు ఇట్లా థర్మాకోల్ బాల్స్ పెట్టి వాళ్ళు చేస్తారు కదా, అట్లా ఉంది, మీరు చూడండి. దాన్ని పింక్తో ఇట్లా చేస్తారు. అండ్ ఎల్బో హ్యాండ్స్ ఇట్లా ఉంటుంది బ్లౌజ్. ఇట్లా జస్ట్ మీకు ఇట్లా పెట్టుకొని చూపిస్తా. నేను వేసుకున్నప్పుడు కూడా మీకు రెఫరెన్స్ అనేది చూపిస్తా. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ట్రెండింగ్ కలర్. అండ్ ఈ శారీ వచ్చేసి వీటన్నిటిలో కన్నా కొంచెం కాస్ట్లీయే పడింది నాకు, మీకు చూపిస్తా. బ్యూటిఫుల్ లావెండర్. ఇది టిష్యూ ఫ్యాబ్రిక్, మీటర్ వచ్చేసి నాకు అరౌండ్ 370 అట్లా పడింది. కానీ వర్త్ ఇట్ అండి. అంటే నేను చూసాను కొన్ని స్టోర్స్లో తర్వాత 600, 700 అట్లా ఉంది. అండ్ అంటే ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉండొచ్చేమో, బట్ ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్, మీరు చూడొచ్చు క్లోజర్ లుక్లో. ఓకే, దీన్ని హైలైట్ చేయడానికి ఏం చేశానంటే బార్డర్ అటాచ్ చేశాను. బార్డర్ అనేది ఇట్లా ఉంది. నేను ఈ బార్డర్ వచ్చేసి ఆర్కే కసెట్లో తీసుకున్నాను, నూర్ బజార్, బంజారా హిల్స్లో. ఆ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో వాళ్ళు వర్క్ అనేది ఇట్లా చేశారు, స్టిచ్ చేశారనమాట. కనిపిస్తుందా వెనుక? అండ్ ఇది ఫ్రంట్ లుక్ ఇట్లా ఉంది. ఈ ఫ్యాబ్రిక్ 370 అట్లా పడింది కదా. లేస్ వచ్చేసి నాకు అరౌండ్ 1700 అట్లా పడింది. అంటే ఇది హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ అనమాట. చూడండి, మీకు ఇక్కడ తెలుస్తుందా క్లోజర్ లుక్లో.
దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఎట్లా తీసుకున్నానంటే బ్లాక్, ఎందుకంటే ఈ బార్డర్ వచ్చేసి బ్లాక్ కాబట్టి బ్లౌజ్ కూడా బ్లాక్ తీసుకున్నాను. ఇది కూడా నార్సింగ్లోనే తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ అన్ని నార్సింగ్ ఏంది బ్రాండ్ అంబాసిడర్ అనుకోకండి, ఓకేనా. సో ఇది వచ్చేసి ఇట్లా ఉంది, బనారస్ ఫ్యాబ్రిక్ లాగా ఉందన్నమాట. ఇది నాకు అరౌండ్ 900 అట్లా పడింది ఫ్యాబ్రిక్, కానీ చాలా బాగుంటుంది లుక్. సో శారీకి బార్డర్ వచ్చేసి 9 మీటర్స్ ఇస్తారు కదా, నేను అదే బార్డర్ని ఇట్లా నెక్కి వేయించాను అనమాట. మళ్ళీ వర్క్ ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఇట్లా వర్క్ వేయించాను. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ ఇట్లానే వేయించాను. సో ఫ్రంట్ లుక్ వచ్చేసరికి ఇట్లా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ బ్లౌజ్ డిజైన్ మీకు క్లియర్గా అనిపిస్తుంది. నేను చెప్పాను కదా ఇంతకుముందు ఒకటి రాజస్థానీ వర్క్ లాగా వచ్చింది వైట్ బ్లౌజ్ అని చెప్పి, దానికి దీనికి నేను సేమ్ ఇట్లానే స్టిచ్ చేయించిన అనమాట. అంటే ఈ బ్లౌజ్ డిజైన్ ఏమంటారో నాకు తెలియదు, బట్ మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ టైలర్ దగ్గర చూపిస్తే వాళ్ళు చెప్తారు, ఓకే. సో హ్యాండ్స్ కూడా వచ్చింది వర్క్. ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వీ నెక్ అండ్ వెనకాల వచ్చేసి ఇట్లా బ్రాడ్ వీ. ఈ శారీ నేనైతే ఇంతవరకు వేసుకోలేదు, బట్ మా మమ్మీకి ఇచ్చిన అనమాట. మా మమ్మీ ఫస్ట్ టైం ఇట్లాంటి శారీ వేసుకుంది. ఎంత బాగుండే అంటే లుక్, ఆ పిక్చర్ ఉందో లేదో నాకు తెలియదు, నేను ఉంటే మాత్రం నేను అటాచ్ చేస్తాను. మంచిగా ఉండే, ఎంత గ్రాండ్గా ఉండే అంటే నైట్లో చాలా బాగా అనిపించింది. సో ఇది శారీ వచ్చేసి లుక్ అనమాట ఇట్లా. And do subscribe my channel and like చేయండి, షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ రీచ్ టు ఎవ్రీవన్. వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, సో దట్ నేను దానికి రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను పట్టు శారీ కలెక్షన్ అనేది చూపిస్తాను, ఎందుకంటే ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసం అండ్ తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ తెచ్చుకోవచ్చు శారీస్ అండ్ బ్లౌజెస్ వర్క్ ఎలా చేసుకోవచ్చు, ఇప్పుడు ఏం ట్రెండింగ్లో ఉండదని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారనమాట. ఇంకా ఎవరికైనా ఈ శారీ ఆర్ బ్లౌజెస్ క్లోజర్ లుక్ కావాలి అనుకుంటే మాత్రం నాకు డిఎం చేయండి. అండ్ దీంట్లో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. I'll see you in my next video. Thank you everyone for watching, and please do not forget to subscribe, like and share my video.